నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చాలా తీవ్రంగా కష్టపడతారు. అయినప్పటికీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ, ప్రయాణాలు కానీ, లేకపోతే ఏదైనా చర్చలకు సంబంధించిన విషయాలు కానీ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. విద్యాపరంగా విద్యార్థులు ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్గా కానీ చేస్తున్న విషయాలలో వాటికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం దానికి సంబంధించి అనుకూలంగానే ఉంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి సంబంధించిన రోజుగా ఈ రోజుని భావించవచ్చు. అయినప్పటికీ శక్తి వంచన లేకుండా కష్టపడి అనుకున్న ఫలితాలు సాధించడానికి శ్రమతో ముందుకు వెడతారు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి వారి విషయం తీసుకుంటే ఈ రోజున వారికి సంఘంలో ముఖ్యమైన వ్యక్తులను కలవడం, స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ వారి సహాయ సహకారాలతో నూతన విషయాలు ప్రారంభించడానికి, అలాగే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులలో విజయం సాధించడానికి వారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకెళ్లే విషయంలో ఆశించిన లాభాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా లాభదాయకంగా ఉండడం, దాంతోపాటుగా ఎదురు చూసిన ధనం కొంతవరకు అందడం, దానివల్ల మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి రుణములు ఏదన్నా ఉన్నా అందేవి, రావలసినవి ఏమన్నా ఉంటే అందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఎక్కువ శ్రమతో వృత్తిలో వాళ్ళు ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ చేస్తున్న వృత్తిలో కూడా అధిక శ్రమతో గౌరవం పెరిగినా శ్రమ అధికంగా ఉండడం, నూతన బాధ్యతలు, వీటి వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది తక్కువగా ఉందన్న భావనతో కొంత చేస్తున్న వృత్తి మీద కొంత చికాకులుగా ఉండడం, ఆకస్మికంగా రహస్య శత్రువులు వృద్ధి పొందడం వల్ల వృత్తిపరమైన విషయాలలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, అలాగే ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కానీ, ముఖ్యంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు స్ట్రెస్తో కూడిన, అంటే ఒత్తిడితో కూడిన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఒకే సమయంలో అటు వృత్తికి సంబంధించి, ఇటు పక్కన కుటుంబానికి సంబంధించిన విషయాలు, మరొక పక్కన ఆత్మీయులకి సంబంధించిన విషయాలు, పెట్టుబడులు, అనేక రకాలైన విషయాలన్నీ కూడా మూకమ్మడిగా రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే కొంత యాంటీగా వీళ్ళకి ఆలోచనలు, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలే వాళ్ళకి కొంత రివర్స్లో రావడం వల్ల కూడా చేద్దామనుకుంటున్న పనిలో కొంత స్ట్రక్ అయిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున స్థిరాస్తుల నిర్ణయాలు, అలాగే ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే భూమి అంటే ఏదైనా వ్యవసాయ భూములు కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి ఏదైనా అవకాశాలు ఎలా ఉంటాయన్న విషయం మీద అంటే కొత్త రకమైన ఆలోచనలు రావడం, కానీ అవి పూర్తి స్థాయిలో దానికి ఒక మంచి కన్క్లూజన్ అనేది రాకుండా ఆ విషయంలో పెద్దల్ని సంప్రదించడం, దాని కొరకు ఎక్కువ స్థాయిలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఎలా చేస్తే ఎలా ఉంటుందనే ప్రణాళికలతోనే రోజు గడవడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ సామాన్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఒకటి, కానీ కొత్త విషయాలు మాత్రం నేర్చుకుంటారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, అలాగే ఆశించిన ఫలితాలు, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం బట్టి మంచి ఫలితాలు, దాన్ని బట్టి గ్రోత్ కోసం మీరు చేస్తున్న పనులన్నీ కూడా, అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ పరాక్రమంతో, ఇతరుల కమ్యూనికేషన్తో ఉపయోగించుకుంటూ దాన్ని ఆ నెట్వర్క్ ద్వారా ముందుకెళ్ళడానికి మీరు చక్కగా కృషి చేస్తారు. అది మీకు లాభాన్ని కలిగించే విధంగా మీరే ప్రణాళిక ఏర్పరచుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ అది మీ వ్యక్తిగతంగా ఉండే ధనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఓకే. అలా కాకుండా వ్యాపార నిమిత్తం వ్యాపార సంస్థలు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా కుటుంబ ఆదాయం కాకుండా ఇంకా వేరే విధంగా అంటే ఇంకేమైనా అడిషనల్ అమౌంట్స్ రావడానికి చేసే కృషిలో బోనస్ రూపంలో వచ్చేవి, వాటి విషయంలో మాత్రం సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్తగా తీసుకుంటూ, ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, మాటలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం అనేది సామాన్యంగా ఉంటుంది. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కొంత యావరేజ్గా ఉండడం బట్టి ఒక పని మొదలు పెడదామా లేదా అనుకున్న విషయంలో కొంత అనుమానాస్పదంగా ముందుకు వెళ్ళడం, చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచనలు చేయడం, ఆ చేసే పనులలో కూడా మీరు ఆశించిన స్థాయిలో దానికి సమాధానం వస్తుందా రాదా అని అన్నీ ఒక రకంగా గందరగోళంగా ఉండడం అనేది ఒకటి. అయినప్పటికీ కూడా మీకు ఒక స్థాయిలో ఆ పని కోసం గట్టిగా కృషి చేసి అధిక శ్రమతో సాయంత్రానికి ఆ పని ఎలాగన్నా కంప్లీట్ చేయడానికి ఎక్కువ శ్రమ పడతారు. అలాగే ఆ విషయంలో ఇతరుల సహకారం కన్నా కూడా మీకుగా మీరు కష్టపడుతూ సహకారం లభించినా లభించకపోయినా మొత్తం మీద అనుకున్న పని ఏదన్నా ఉంటే దాన్ని సాధించడానికి తీవ్ర స్థాయిలో కష్టపడతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుస్సు రాశి వాళ్ళకి ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అధిక ఖర్చులు ఉంటాయి. అంటే దానికి సంబంధించిన కాగితాలు ఏదైనా ఉన్నా, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా అధిక శ్రమతో కూడిన పనులు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి, వాటి గురించి ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి, ఆ ప్రయాణాలతో మీకు సంబంధించిన వ్యక్తిగతంగా ఏదైనా ఆస్తులు, స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అంటే ఏదైనా సేల్ చేయడానికి కానీ, ఏదైనా అమ్మకాలు, కొనుగోలు మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణగా ఉండడం, మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమతో పనులు చేయడానికి ఈ రోజున అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ప్రతి విషయంలో కూడా చక్కగా ఆశించిన ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో శుభవార్తలు లాంటివి వింటారు. పనులు చాలా సునాయాసంగా అయిపోతాయి. ప్రతి విషయంలోనూ ఇతరుల సహకారం లేకుండానే ఆటోమేటిక్గా పనులు అయిపోయే విధంగా ఉండడం అనేది, చక్కగా మిత్రులతోనూ తర్వాత కుటుంబ సభ్యులతోనూ ఈ రోజును గడపడం, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి కొంత మానసిక ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. వస్తుంది అనుకున్న వృత్తి విషయంలో అది అలా ఆగుతూ రావడం వల్ల, అలా వాయిదాలు పడుతూ రావడం వల్ల, ప్రతి పని వాయిదా పడడం, ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి జరగడం వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం చేస్తున్న వృత్తి మీద పెట్టుకోవడం, వాళ్ళ నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం. ప్రస్తుతం ఉన్న వృత్తిలో వాళ్ళకి అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ శ్రమ, దానికి తగిన గౌరవం కూడా పెరుగుతుంది. ఆదాయం కన్నా కూడా గౌరవం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే గురువులని ఈ రోజున కాంటాక్ట్ చేయడం, అంటే వీళ్ళకి ఏదైనా గురువులు కానీ లేకపోతే మెంటర్స్, వీళ్ళకి ఏదైనా మార్గదర్శకులుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నా, అది ఎవరన్నా స్నేహితులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదైనా గురువులు వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఈ రోజున వాళ్ళు దీర్ఘంగా చర్చించటం, వారి యొక్క ఆశీస్సులతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో అధిక శ్రమతో, ఒత్తిడితో దానికి సంబంధించిన ఫలితాలు సాధించడానికి ఎక్కువ శ్రమ పడడం, ఆ విషయంలో కూడా ముఖ్యుల్ని సంప్రదించి, పెద్దల్ని సంప్రదించి ఇంకా బెటర్గా ఎలా చేస్తే బాగుంటుంది, ఆ నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలన్న విషయంలో ఎక్కువ స్థాయిలో శ్రమ పడతారు. ఆ విషయంలో ఇతరుల యొక్క సలహా, ముఖ్యంగా ఈ గురువుల యొక్క సలహా తీసుకోవడం, ఆధ్యాత్మిక భావనలు పెంచుకోవడం, వారి యొక్క ఆశీస్సులతో